తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పంపిణీకి బ్రేక్ వేస్తూ సన్నబియ్యం ఇవ్వడానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. హుజూర్నగర్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలోనే రైతులకు న్యాయం జరిగిందని, బీఆర్ఎస్ హయాంలో అన్యాయం జరిగిందని విమర్శించారు. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచనే చేయలేదన్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ సర్కారు. హుజూర్నగర్ వేదికగా ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని పథకాన్ని తెలంగాణలో ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. గతంలో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన రోటీ కపడా ఔరు మకాన్ పథకం తర్వాత అంతటి గొప్ప పథకం సన్నబియ్యం పంపిణీ అని కొనియాడారు. ఎన్ని కోట్లు ఖర్చైనా రాష్ట్రంలోని పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఇవాళ ప్రవేశపెట్టే పథకాలకు కూడా కొంతమంది పిల్లి శకునాలు బలుపుతున్నారు. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గట్లుంది. శకునం బలికే బల్లి కుడితిలో పడి సచ్చిందని ఇవాళ వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. ఎట్లిస్తారని నేను ఈరోజు చెప్తున్నా, 3,10,00,000 మందికి ప్రతి వాడికి 6 కిలోలు సన్న బియ్యం ఇస్తాము. ఎన్ని వేల కోట్ల ఖర్చు అయినా పెడతాము. పేదల కడుపు నింపాలని సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. 80,000 పుస్తకాలు చదివానని చెప్పే కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో ఏ రోజైనా పేదలకు సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనని రైతులను బెదిరించారన్నారు. కానీ తన ఫామ్ హౌస్ లో పండించిన వడ్లను క్వింటాల్ 4,500కు విక్రయించారని తెలిపారు. 80,000 పుస్తకాలు చదివినోళ్ళు 10 ఏళ్లలో ఎన్నడన్న సన్నబియ్యం పేదోళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేసిండా? మీరు వరి వేయొద్దు, మేము వడ్లు కొనం, ఒకవేళ ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు. ఆయన ఫామ్ హౌస్ లో 1000 ఎకరాల వరి పండించి కావేరి సీడ్స్ అనే కంపెనీ 4,500 రూపాయలకు క్వింటాల్ ఆయన ఫామ్ హౌస్ లో పండించిన వడ్లు కొన్నారు. మిత్రులారా, నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద. గతంలో సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు చేసి దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే మెజార్టీ లబ్ధిదారులు దాన్ని తినకుండా అమ్ముకున్నారన్నారు రేవంత్ రెడ్డి. వాటిని మిల్లర్లు ప్రాసెసింగ్ చేసి ఎక్కువ ధరకు అమ్ముకున్నారని ఆరోపించారు. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ పథకాన్ని భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి సైతం రద్దు చేసే ధైర్యం చేయాలని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. అటు అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సన్నబియ్యం పంపిణీ అనేది చరిత్రలో నిలిచిపోతుందని వెల్లడించారు. బీపీఎల్ కింద ఉన్నవారికి వైట్ కార్డు, బీపీఎల్ కు ఎగువన ఉన్నవారికి గ్రీన్ కార్డు అందిస్తామని చెప్పారు. ఆహార భద్రత చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం 80 నుంచి 85%కి ఉచితంగా వచ్చే పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదనే విషయం కూడా నేను మనం చేస్తున్నా. అయితే సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రభుత్వం ఎంతవరకు సమర్థవంతంగా అమలు చేస్తుందనేది చూడాలి. మరోవైపు రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై విపక్షాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.